గత 9 రోజులుగా చూస్తున్నాం. వీళ్లకు ఈరోజు ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ ప్రజా సమస్యలపైన మాట్లాడవలసింది పోయి మాటికి పోడియం దగ్గరకు వచ్చడం అనేది ఈరోజు గత 10 సంవత్సరాల పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ ఏదైనా పోటీ దగ్గరకు వచ్చిన అధ్యక్ష, ఈరోజు ధరణి అనేది ఈరోజు వాళ్ళ మానస పుత్రికగా ఈరోజు కేసీఆర్ గారు ఆలోచనలో పుట్టినటువంటి ధరణి వల్ల జరిగినటువంటి నష్టాలను ఈరోజు వివరిస్తుంటే తట్టుకోలేక ఈరోజు మాటికి పోటీ దగ్గరకు వచ్చడం, చైర్ను బెదిరించడం అధ్యక్ష. ఈరోజు ఉల్లంఘన ఇంత సీనియర్ గా ఉన్నటువంటి 5 సార్లు మీకు గెలిచామని చెప్పుకుంటున్నటువంటి శాసనసభ్యులు ఈరోజు శాసనసభ విభాగ మంత్రిగా పనిచేసినటువంటి వాళ్ళు ఈ విధంగా పోటీలోకి రావడం అనేది కరెక్ట్ కదా అధ్యక్ష. వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం సస్పెన్షన్ చేయాలి మమ్మల్ని కోరుకుంటున్నాను. ఈరోజు ఇది సరైనది కాదు అధ్యక్ష. గతంలో ప్రజా సమస్యల పైన మా కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు మాట్లాడితే, మా సంపత్ కుమార్ గారు మాట్లాడితే వారిని ఏకంగా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు అధ్యక్ష. వారి మాటలు వినకండి అధ్యక్ష. మాటికి పోడియం దగ్గరకు వచ్చి చైర్ను బెదిరింపు చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అరే ఓ రోజు ఎన్ని మార్లు మీకు అవకాశం ఇచ్చినాము. ఉదయం 10 గంటలకు ప్రారంభమై తెల్లవారుజామున 3:15. మినిస్టర్ గారు రిప్లై ఇవ్వండి. మినిస్టర్ గారు అధ్యక్ష, మీ గురించి న్యూ మెంబర్స్ కంతా నేను ఇవ్వడం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర భూ సంస్కరణల చట్టం మీద, ధరణి మీద తెలంగాణ రాష్ట్రంలో అన్న ఒక్క నిమిషం అధ్యక్ష, కూర్చోండి అన్న, మాట్లాడుతున్నా. ధరణి మీద అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ప్రజలు ధరణి ద్వారా ఇబ్బందులు పడ్డారో వాటి పరిష్కారాన్ని కనుక్కునే దాంట్లో భాగంగా ఈరోజు అసెంబ్లీలో షార్ట్ డిస్కషన్ పెట్టడం జరిగింది. సభ్యులు, అన్ని పార్టీలకు సంబంధించిన సభ్యులు వారి అభిప్రాయాల్ని తెలియజేశారు. బీఆర్ఎస్ ప్రొటెస్ట్ లేదు, రూల్ బుక్ చదివి వినిపించండు. దయచేసి కూర్చోండి. బీఆర్ఎస్ పార్టీ తరఫున సహచర శాసనసభ్యులు పల్లా రాజేశ్వర రెడ్డి గారు, అదే రకంగా ఎంఐఎం పార్టీ తరఫున అక్బరుద్దీన్ గారు, అదే రకంగా సిపిఐ పార్టీ తరఫున సాంబశివరావు గారు, అదే రకంగా బీజేపీ పార్టీ తరఫున మహేష్ రెడ్డి గారు, మా పార్టీ తరఫున సుమారు ఒక 7-8 మంది చాలా వివరంగా ఈ ధరణి మీద, రాబోయే కొత్త చట్టం మీద పూర్తిగా డిస్కషన్ చేయటం జరిగింది. ఈ రోజు నుంచి ఈరోజు అసెంబ్లీలో ప్రకటించినట్లుగా ముసాయిదా బిల్లును ప్రజల నుంచి సూచనలు సలహాలు స్వీకరించేందుకు CCLI వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతున్నాము. ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు ఈ ముసాయిదా బిల్లుపై ఎవరైనా తమ అభిప్రాయాలు ప్రభుత్వానికి తెలియజేసేందుకు వీలు కల్పించనైనది. ప్రజలు తమ సలహాలు సూచనలు చేయాలి అనంటే CCIL కార్యాలయానికి పంపవచ్చును. చిరునామా ల్యాండ్ లీగల్ సెల్, CCLI కార్యాలయం, నాంపల్లి స్టేషన్ రోడ్, అన్నపూర్ణ హోటల్ ఎదురుగా, ఆబెడ్స్ 500001 హైదరాబాద్. అధ్యక్ష, ప్రధానంగా ఏదైతే సూచనలు సలహాలు ఇచ్చామో ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ధరణిలో ఏవైతే అప్లికేషన్లు పెండింగ్ ఉన్న వాటిని పరిష్కరించే దాంట్లో భాగంగా ఇంతకుముందు కలెక్టర్స్కున్న పవర్స్ని డీసెంట్రలైజేషన్ చేసి MRO గారికి, RDO గారికి, అదే రకంగా
అడిషనల్ కలెక్టర్ గారికి కూడా విభజించడం జరిగి ఆ పద్ధతిలోనే అర్హులైన అప్లికేషన్లు అన్నిటినీ క్లియర్ చేస్తూ రిజెక్ట్ చేసే అప్లికేషన్లని చాలా క్షుణ్ణంగా దాని మీద రిజెక్ట్ చేసిన రీజన్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. గౌరవ సభ్యులందరూ ఏదైతే సూచనలు సలహాలు ఇచ్చారో తప్పకుండా వాటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త చట్టాన్ని ఏర్పాటు చేసేటప్పుడు మళ్ళీ ఇదే అసెంబ్లీలో చర్చ పెట్టి సభ్యుల అందరి అభిప్రాయాలు తీసుకొని చట్టాన్ని ప్రజలకి భూమి ఉన్న ఓనర్స్కి మంచి జరిగే విధంగా ఈ రాబోయే చట్టం ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజలకి రైతులకి మంచి జరిగే విధంగా ఈ చట్టాన్ని తీసుకురావడానికి నిర్ణయించడం జరుగుతుందని తెలుపుతూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష.